డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక మాట అంటాడు, ఈ దేశంలో మనోభావాలు దెబ్బతినేది కేవలం పని పాట లేని వాళ్ళకే, డబ్బున్న వాళ్ళకి ఎప్పుడు ఏం మనోభావాలు దెబ్బతినవని. 95% ఆఫ్ కేసెస్లో కరెక్ట్ అది. 5% ఆఫ్ కేసెస్ ఏంటంటే నిజంగా హర్ట్ అయినా కూడా పట్టించుకోని సందర్భాలు ఉంటాయి. నిజంగా హర్ట్ అయిన సందర్భాలు ఎందుకు ఉండవు, ఖచ్చితంగా ఉంటాయి. కానీ 95% ఆఫ్ ద కేసెస్లో ఖాళీగా ఉన్నాం కాబట్టి నన్ను ఇది హర్ట్ చేసింది అనే ఒక ఫీలింగ్లో, అప్పటికప్పుడు ఆ ఇన్సిడెంట్ నన్ను హర్ట్ చేసేసింది అనే ఒక ఆలోచనలో, ఆ కులానిదో, ఆ మతానిదో, ఆ ప్రాంతానిదో, ఆ హీరో ఫ్యాన్స్దో, ఆ పొలిటీషియన్ పార్టీ వాళ్ళదో, ఆ క్రికెటర్ ఫ్యాన్స్తో, ఇట్లా ఈ కేటగిరికల్గా ఒక ఉన్మాద మెంటాలిటీస్ తయారవుతాయి. ఈరోజు సమంత రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టింది. అసలు ఏమైందంటే, మనకి పహల్గామ్ లో ఇష్యూ జరిగిన తర్వాత సింధు నదీ జలాలకి పాకిస్తాన్ పంపించకుండా ఆపేయడం అది జరిగింది కదా. ఆ టైంలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది. అయితే పోప్ ఫ్రాన్సిస్ కూడా రీసెంట్ గా చనిపోయారు కదా, ఆయనకి సంబంధించిన కార్యక్రమాన్ని జరుగుతున్న టైంలో పెట్టింది. ఏమనంటే, సముద్రాలు తమ నీటిని తాము టేస్ట్ చేయలేవు, ఆమ్, చెట్లు వాటి ఫలాలు అవి తినలేవు, అట్లాగే పువ్వులు వాటి పరిమళాలు స్మెల్ పేల్చలేవు, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయగల మనిషి ఒకళ్ళకి ఒకళ్ళకి అందించకుండా షేరింగ్ అనేది ఆపేసి ఒక మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడు, శాంతి అనేది అని వదులుకునేది పెట్టింది. కింద ప్రో ఫ్రాన్సిస్ అని కూడా పెట్టింది, ఆయన చెప్పినటువంటి కొటేషన్ యాక్చువల్ గా. అయితే దాన్ని చాలా మంది పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అనే వెర్షన్ లోకి తీసుకుని, అంటే దాంట్లో పాకిస్తాన్ సపోర్ట్ చేసేది ఏదో నాకు అర్థం కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా పెట్టకూడదని కూడా నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే నువ్వు పీస్ ని ఎంకరేజ్ చేస్తూ ఏ రకమైనటువంటి పోస్ట్ పెట్టినా దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అట్లాగని హిందువుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి, హిందువులు అందరూ చేతులు కట్టుకుని పీస్ని కోరుకోవాలని నేను అనట్ల. మన మీద దాడి చేసిన ఉగ్రవాది, ఆ ఉగ్రవాదిని పోషించేటువంటి ప్రభుత్వం మీద ఏమాత్రం కనికరం లేకుండా భయంకరంగా రివెంజ్ తీర్చుకోవచ్చు, అసలు మొహమాటం లేదు దాంట్లో. కానీ సివిలియన్స్ కి వెళ్ళేటువంటి వాటర్ అనండి, లేకపోతే రీసెంట్ గా ఏదో డ్యామ్ ఎత్తేసారు, దానివల్ల వరదలు అవి వచ్చాయి పాకిస్తాన్ లో, అది ఎవరు చేసినా మనం యాక్సెప్ట్ చేయలేం. ఇజ్రాయెల్ గాజా మీద చేసినా, ఒకవేళ హమాస్ ఇజ్రాయెల్ మీద చేసినా, రేపు పొద్దున గాజా నిజంగా 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఊపందుకుని ఇజ్రాయెల్ మీద చేసిన, ఇండియా పాకిస్తాన్ మీద చేసిన, పాకిస్తాన్ ఇండియా మీద చేసిన, ఎవరి మీద చేసినా సివిలియన్స్ ఎస్పెషల్లీ మోస్ట్ డౌన్ ట్రోడన్ ఉంటారు. ఎప్పుడైనా ఒక సొసైటీలో కోవిడ్ అనండి, డిమానిటైజేషన్ అనండి, యుద్ధం అనండి, ఇలాంటి పెద్ద పెద్దవి వచ్చినప్పుడు అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఎవర్రా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యానిమల్స్ అవుతాయి, స్ట్రే యానిమల్స్ అవుతాయి, అడవుల్లో ఉన్న యానిమల్స్ అవుతాయి. దాని తర్వాత రోడ్ల మీద బతుకుతారు చూసారా, ఎవరు లేక రోడ్ల మీద వదలబడ్డ వాళ్ళు ఉంటారే, వాళ్ళ వాళ్ళ మీద పడతాయి ఎఫెక్ట్స్. దాని తర్వాత స్ట్రీట్ హాకర్స్ అనండి, అట్లా అట్లా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళ మీద పడి 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 వాళ్ళు దాదాపు 70-80% ఆఫ్ పాపులేషన్ ఉన్నారు. మనం ఎంత, మనలాంటి మిడిల్ క్లాస్ ఎంత ఉంటారో ఒక 30% ఉంటారు, భయంకరమైన డబ్బు ఉన్న వాళ్ళు ఒక 1% ఉంటారు, మధ్యలో ఇక 15% ఉన్న పోనీ వాళ్ళు ఒక 5% అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న, మళ్ళీ మిడిల్ క్లాస్ తీసేసిన ఉంటారు. సో అల్టిమేట్ గా సఫర్ అవుతుంది. యుక్రెయిన్ యుద్ధం తీసుకున్నా, మీరు గాజా తీసుకున్నా, హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడి తీసుకున్నా ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అది తప్పే. దాడి తీసుకున్నా, పాకిస్తాన్ తీవ్రవాదుల్ని పెంచి పోషించి ఇండియా మీద దాడి చేసిన, రేపు పొద్దున కార్గిల్ వార్ లాంటిది ఇండియా పాకిస్తాన్ మీద చేసిన, అల్టిమేట్ గా డౌన్ ట్రోడన్ లో ఉన్న మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ని టచ్ చేయకుండా పైన ఉన్న వాళ్ళని ఏమన్నా మీరు పేగలిగితే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ తీవ్రవాదులను పెంచి పోషిస్తున్న ఆర్మీ చీఫ్లని, జనరల్స్ ని, అలాగే ఇండియాలో ఎవరన్నా తప్పు చేస్తే మోడీ లెవెల్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత అజిత్ దోవల్ లెవెల్లో ఉన్నవాళ్ళు, రాహుల్ గాంధీ లెవెల్లో ఉన్నవాళ్ళు, సోనియా లెవెల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే వాళ్ళ టైంలో రకరకాల ఆఫీసులు ఉంటారు, వాళ్ళు ఉన్నవాళ్ళు, వాళ్ళని మీరు ఎఫెక్ట్ చేస్తే డెఫినెట్లీ అప్రిషియబుల్, సెల్యూట్ కొడదాం ఎవరిమైనా. కానీ మోస్ట్ డౌన్ రోడ్ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న వాళ్ళ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుతుంది కదా, దాన్ని మనం అవాయిడ్ చేసుకుంటూ మీరు ముందుకెళ్ళగలిగితే పీస్ని, శాంతిని ఎవ్వడు కోరుకోడు, యుద్ధమే కోరుకుంటాం అందరం. కానీ పడే దెబ్బ అక్కడ పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా శాంతి సందేశంలో తప్పులేదండి. అసలు ఆ అమ్మాయి సమంత అసలు పాకిస్తాన్ అనే పేరు కూడా ఎత్తల. పోప్ ఫ్రాన్సిస్ మొన్నే చనిపోయాడు, దానికి సంబంధించి పోస్ట్ పెడితే ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని చచ్చినట్టు డిలీట్ చేసుకుంది. అట్లా ఉంది పరిస్థితి.